ఎస్సీ సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, పూర్వ వైభవాన్ని తప్పక తీసుకువస్తామని ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ స్పష్టం చేశారు. స్థానిక గిరిజన్ భవన్లో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మాలల సంక్షేమానికి అభివృద్ధికి పూర్వ వైభవం తీసుకువస్తామని, ఉమ్మడి జిల్లాలో 2 పర్యటనలు చేస్తామని, సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డామని, కలిసికట్టుగా పనిచేసి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని, తమకు మంచి రోజులు తప్పక వస్తాయని అన్నారు. దళిత హక్కులు కార్పొరేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి, శిక్షణ, పూర్తి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే రాష్ట్రం అంతా పర్యటించి తన పరిధిలో ఉన్న సమస్యలను తక్షణ పరిష్కారం చేస్తానని అన్నారు. తన పరిధిలో లేనివి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి రాష్ట్రంలో ఉన్న సమస్యల నివేదికలు అందించి 100% సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మాల యువతీ యువకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అందుకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి మొదట ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. సమాజంలో మాలలు ఆర్థికంగా బలోపేతం అవడానికి సీనియర్ నాయకుల నుండి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాల సామాజిక వర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అయితే కొంతమందికి అవగాహన లేక కొన్ని చోట్ల దళారుల వలన అర్హులకి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉక్కుపాదం మోపి అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ఎస్సీ సొసైటీ ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ, ఆర్థికాభివృద్ధి పథకాలు, ఉపాధి అమలు ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా, సులువుగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి, రుణ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇతర సంక్షేమ పథకాలను మాలలకు అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. నిరుపేదలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా అన్ని విధాలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మొక్కంటి, ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కృష్ణా జిల్లా డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ సమీక్ష కోసం ఏలూరు జిల్లా అలాగే భీమవరం జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రివ్యూ కోసం 2 రోజుల పర్యటన నిమిత్తం రావడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి వివిధ కార్యకలాపాలని, అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సమీక్ష చేసి వాటిని రానున్న రోజుల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ యువత యొక్క లబ్ధి కోసం ఏ విధంగా వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2 రోజుల పాటు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రకరకాల కార్యక్రమాలు చేపడతాం. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు, వివిధ సంఘాల నాయకులు, వీరందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వారు ఏమి ఆశిస్తూ ఉన్నారు, తర్వాత కమ్యూనిటీలో ఉన్నటువంటి యాస్పిరేషన్స్ ఏమున్నాయి, యువత ఎలాంటి ఆకాంక్షలతోటి ఉన్నారు, తద్వారా వారి ఆకాంక్షల మేరకు ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఎలాంటి చర్యలు చేపట్టాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఏదైతే వారి నుంచి అభిప్రాయాలు వస్తాయో వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి ఒక నివేదిక రూపంలో వాటిని అందించి రానున్న రోజుల్లో ఎస్సీ యువత యొక్క అభ్యున్నతి కోసం, ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి కోసం, నైపుణ్యాభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దాంట్లో ఒక కాంక్రీట్ పాలసీ అనేది ఫార్ములేట్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ, ముఖ్యంగా ఎస్సీ యువతకు తెలియజేసేది ఏంటంటే, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వారు ఏం ఆశిస్తూ ఉన్నారు, గతంలో ఉన్నటువంటి పథకాలకు భిన్నంగా ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్స్కి అనుగుణంగా, వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, దానికి సంబంధించినటువంటి ఐడియాస్ ఏమన్నా ఉన్నా కూడా, వారికి ఏమైనా అభిప్రాయాలు ఉన్నా కూడా స్వేచ్ఛగా ఎస్సీ కార్పొరేషన్తో పంచుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.